శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై 4:4 నుండి ఆ, ఒక్కటే నిరీక్షణ అయి ఉన్నది. పిలువబడితిరి, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి, మూల భాషలో ఉంది వ్యాపించి అన్న అక్కడ ఏందది? అందరి ద్వారాను, అందరిలోను అందరి ద్వారాను లోకంలో ఆయన వ్యాపించి ఎట్లా ఉన్నాడు? వ్యాపించి ఉన్నాడు. మరి ఎంతమంది ఉన్నారు? ఏమండి? ఒక్కడే కదా, ప్రభు ఒక్కడే, మనకు అందరికీ దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. మరి మనం ఎందుకు ఆ రీతిగా తండ్రిని కుమారుని, తండ్రి అన్నాడుగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి అని హెచ్చరించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాడు అని అన్నాడు. మరి ప్రభువారు పోతూనేమో నేను వెళ్తేనే గాని మీ మధ్యకు ఆదరణకర్త రాడు. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి ఆ రీతిగా మా దేవుడు చెప్తే నేను ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్క ఆయనే అనేదానికి నిదర్శనం. దినకర్ణయ్య గారు ఎంతమంది తెలుసు? పెద్ద ఆయన, ఇప్పుడున్న పాల్ దినకర్ గారి తండ్రి గారు ఎంతమంది తెలుసు? దినకర్ణయ్య గారు. ఆయన చక్కని పాట పాడేవాడు. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాత తన కరము చాపి రమ్మను చున్నాడు, వాంఛాత తన కరము చాపి రమ్మను చున్నాడు. హల్లెలూయా. ఆయనకు దేవుడు ఒక గొప్ప వరం, భాగ్యం ఇచ్చాడు. ఏంటంటే లోకరీతిగానేమో ఒక బ్యాంకు మేనేజర్ ఉద్యోగం. ఆ టైం అయిపోయిన తర్వాత, బ్యాంక్ టైం అయిపోయిన తర్వాత మరి ఇంటికి రాకుండా ఆయన ఏం చేసేవాడు అంటే ఆయా పరిసర ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందించి దేవుని గురించి తెలియజేసి ఎప్పుడుకో ఇంటికి చేరేవాడు ఆయన. అర్థమైందా? అలాంటి టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు పరిశుద్ధాత్మ వరాల కోసం ప్రార్థన చేశారు. బైబిల్లో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి కదా, దానికోసం 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 7వ సంవత్సరంలో ఖచ్చితంగా అక్టోబర్ 10వ తారీఖు ఇంకా బ్యాంకుకు పోవడానికి ఒక పావు గంట టైమే ఉందట డ్యూటీకి పోవడానికి. ఆ టైంలో ఒక గదిలో మోకరించి ఈ పావు గంట ఎందుకు వృధా చేయాలని చెప్పి ఆ ఒక రూములో మోకరించాడు ప్రార్థన చేస్తూ ఉండగా. ఆ గది అంతా కూడా గొప్ప వెలుగుతో, ప్రకాశమానమైన వెలుగుతో నింపబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గదిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమై అడిగాడట, నీకేం కావాలి? ఈయనేమో ఆత్మవరాలు కావాలని తపనలో ఉన్నాడు కదా, నాకు ఆత్మవరాలు కావాలి. సరే రా, వెళ్దాం రా, తండ్రి దగ్గరికి వెళ్దాం రా అని తీసుకుపోయాడు ప్రభువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి పోతూ ఉన్న టైంలో మరలా ప్రభువారు అడిగారట, నీకేం కావాలి? ఆత్మవరాలు. అత్యున్నతుడైన తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గరకు తీసుకొని పోయాడట కుమారుడైన ప్రభువారు. ఆయన ఒక్కడే. ఆయన వైభవం ఎంత గొప్ప వైభవం చెప్పండి.
చదువుకుంటాం కదా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో సమీపింపరాని తేజస్సులో ఆయన వైభవం ఎంత గొప్ప వైభవం అండి. శ్రీమంతుడును వచ్చిన చెప్పండి. తీతుకు 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఎట్లా ఉన్నాడు తండ్రి అయిన దేవుని సింహాసనం? ఎట్లా ఉంది? ఎవడు కూడా అక్కడికి వెళ్ళలేనంతటి సమీపింపరాని తేజస్సులో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఇక ఈయన ఆత్మవరాలు కొరకైనటువంటి ఆస్తి కలిగి ఉన్నాడు కదా దినకర్ణయ్య గారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి తీసుకొని పోయాడు. తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉండగా చిరునవ్వు నవ్వాడు అనమాట. తండ్రి దినకర్ణ గారి వైపు చూచి, నీకేం కావాలి అన్నాడు. ఆయన స్వరం ఎట్లా ఉంది అంటే, తండ్రి అయిన దేవుని స్వరం అట గంభీర విస్తార జల ప్రవాహ ధ్వని ఎట్లా ఉంటుందో గంభీర ధ్వని. నీకేం కావాలి కోరుకో అని అన్నప్పుడు ఈయన ఆత్రంగా ఉన్నాడుగా, నాకు ఆత్మవరాలు కావాలి, వరాలు కావాలి అన్నాడట. మరలా రెండోసారి అడిగాడట, నీకు వరాలు కావాలా నేను కావాలా అడిగాడట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి అనుకున్నాడట, ఇదిగో నువ్వే కావాలి, నువ్వే నాకు కావాలని అను, నువ్వే నాకు కావాలని అని ప్రేరేపిస్తున్నాడట. ఆయన్ని తీసుకుపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అద్వితీయ రొమ్మున, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడిగా ఆయన గుండెల్లో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఒక్కరే, ముగ్గురే ఒక్కరు. ఒక్కరిలోనే ముగ్గురు ఇమిడి ఉన్నారు, ముగ్గురులో ఒకడు ఉన్నారు. వారిని వేరు చేయటం మనకు ఏమాత్రం అది దీవెన కాదు, మేలు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే చిరునవ్వు నవ్వి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలని చెప్పు అని అన్నాడు. ఆ మాటను విని నాకు నువ్వు కావాలన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా. వెంటనే ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి రంగులు ఎన్ని రంగులైతే ఉంటాయో రెయిన్బోలో, అంతటి ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఆ కిరణాలు, కృపా కిరణాలు దినకర్ణయ్య గారిని తాకిని అనమాట. అర్థమైందా? వెంటనే ఆయన వాస్తవంగా భూమి మీద ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తానే ఉన్నాడు ఈ దర్శనం కలిగినప్పుడు. అక్కడి నుండి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆత్మ తిరిగి మరలా ఆయన దేహంలో ప్రవేశించిన తర్వాత ఆయన పొందిన దివ్యానుభూతి, దైవ దర్శనాన్ని పొంది, వరాలు పొంది, దేవుని కృపనే పొందిన అటువంటి ఆ దివ్యానుభూతి సుమారు 40-50 సంవత్సరాలు ఈ లోకంలో ఒక ఘనమైన ప్రవక్తగా అంత లక్షల మందిలో కూడా పేరు పెట్టి పిలవగలిగినటువంటి గొప్ప దైవజనుడిగా, అనేక హృదయాలు మార్పు చెందే విధంగా గుంటూరు ఉల్ఫాల్ గ్రౌండ్కి ఒకసారి వచ్చినప్పుడు నేను చిన్నోడిని, మా నాన్నగారు దినకర్ణయ్య గారి ఒళ్ళో పెట్టి నా కోసం ప్రార్థన చేయించాను. నా బాగుట్టు దినకర్ణయ్య గారి దగ్గర తీసుకుపోయాడు మా నాన్న.
నాకు బాగా గుర్తు. చక్కగా ప్రార్థన చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దైవజనులు లోకాన ఎంతో మంది ఉండబట్టే ఈ లోకం ఇంకా జీవిస్తూ ఉంది. లేకపోతే ఎప్పుడో స్మాష్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ రీతిగా గొప్ప పరిచర్య చేసినటువంటి దైవజన్, గొప్ప ప్రవక్త. అలాంటి దైవజనుని ప్రార్థన ఎంతో ఎంతో మంది హృదయాల్ని మార్చింది. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాల వేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ వరాలు పొందాలి అంటే, వరాలు పొందాలి అంటే, దేవుని రాజ్యం చేరాలంటే ఎంత కష్టమో అంత తేలిక. ఎంత కష్టమో అంత తేలిక. విశ్వసించిన వారికి అదే అట్లా ఉంటుందండి. ఎట్లా ఉంటుంది? కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును. నమ్మిన వారికి ఏందంటారే సొమ్ము, నమ్మని వారికి అది మన నోటితో అనకూడదు. కనుక దేవుని ఆత్మవరాలు పొందడం అనేది, దేవుని వాక్యంలో నుండి మర్మాలను గ్రహించగలగడం అనేది, ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య అనేది చాలా ధన్యకరమైనది. అది దేవుడిచ్చే వరం. లోకాన్ని పుచ్చిపోయారండి అబద్ధ బోధకులు. ఇందా పెద్దలు చెప్పారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఎవరిని పడితే వాడిని సంఘాల్లోకి ఎంటర్ కానికూడదు. వాక్యాలు మర్చిపోయి రాజకీయాలు మనకెందుకండి? వాక్యాలు మర్చిపోయి ప్రవచనాలు లేనిపోయినాయి, దొంగ మాటలు మనకెందుకండి? స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే. ఆ వాక్య స్థానాన్ని మనం దేంతోనో ముగించకూడదు, అది శాపం. కనుక ఈ ఉదయకాల వేళ మరి కొంచెమే సమయం ఉంది. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పేతుర్ని ఏ రీతిగా వాడుకున్నాడు అంటే, చూడండి 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం, ఒక భక్తిపరుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? మనకు తెలిసిన వ్యక్తి. అతడు ఎలాంటి వాడ? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, మంచి పేరు పొందినోడు, శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది మీద, 100 మంది పనివారుల మీద అధిపతి. ఆయన కింద 100 మంది ఉంటారు పనోళ్ళు. అనే కొర్నేలి ఉన్న టైంలో, ఒకరోజు మధ్యాహ్న కాల వేళ 3 గంటల టైంలో కొర్నేలి ఉన్న స్థలంలోనికి దేవదూత ప్రత్యక్షమై, కొర్నేలిని దేవదూత ఏమని మాట్లాడాడంటే చెప్పు. కొర్నేలి అని పిలిచాడు. పిలవగానే కొంచెం కలవరపడ్డాడు. వాస్తవంగా నిన్నైనా నన్నైనా ఎవరినైనా కూడా దేవదూత దర్శించవచ్చు. దేవదూతలు ఎందుకున్నారు చెప్పండి? ఎందుకున్నారు? మనకు పరిచర్య చేయడానికి ఉన్నారు. దేవుడు మన కోసమే వాళ్ళని వచ్చింది. అర్థమైందా? అందుకే యేసన్న గారు పాడింది అదే, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము.
ఒకసారి బారు చేతులు పైకెత్తి ఏసైకి స్తోత్రం చెప్పండి. ఏసైకి బారు చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కొర్నేలి గొప్ప భక్తుడు, దాన ధర్మాలు చేసేవాడు, కుటుంబం అంతటితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవాడు. ఎంతో మంచి వ్యక్తి, పేరు పొందిన వ్యక్తి, అందరి మన్ననలు పొందిన వ్యక్తి. అతని దగ్గరకు ఒక మధ్యాహ్న కాల వేళ దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ప్రత్యక్షమైనప్పుడు మామూలుగా ఉండదండి, ప్రకాశమానమైన వెలుగుంటుంది. ఎందుకంటే వారు మహిమలో ఉంటారు కనుక ప్రతి ఒక్కరి దగ్గరికి, ఎవరి దగ్గరకు వచ్చినా కూడా ఆ వెలుగుతో వస్తారు. వెంటనే కొంచెం కలవరపడ్డాడు కొర్నేలి. కలవరపడ్డప్పుడు దేవదూత ఏమంటున్నాడంటే, కొర్నేలి, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యాలను దేవుని సన్నిధికి చేరినాయి, జ్ఞాపకార్థంగా చేరినాయి అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యాలని అన్నీ కూడా ఎక్కడ చేరినాయి? ఇప్పుడు మనకు ప్రశ్న, మన ప్రార్థన అక్కడికి చేరుతుందా? మన ప్రార్థన, మనం ధర్మ కార్యాలు చేస్తున్నాం. కేవలం ప్రార్థన ధర్మ కార్యాలకే దేవదూత దిగి వచ్చాడు. దేవుడు దేవదూతను పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని ప్రశంస కదా. కొర్నేలి ఎంత ధైర్యంగా ఉండుంటాడు అప్పుడు దేవదూత దర్శనం చూచిన తర్వాత. అప్పటి వరకు నిజ దేవుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గురించి తెలియదు కొర్నేలి. అప్పుడు దూత ఏమని చెప్తాడు అంటే, ఇదిగో పేతురనే ప్రభు శిష్యుడు ఉన్నాడు, పేతురనే భక్తుడు ఉన్నాడు, అతడు పలానా ప్రాంతంలో పలానా ఇంటిలో దిగి ఉన్నాడు. అతన్ని గనక నువ్వు కబురు పెట్టి పిలిపిస్తే అతను ఏం చేస్తాడు? నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇంకా రక్షణ మార్గానికి నడవడానికి కావలసినటువంటి వాక్యాన్ని, దేవుని మాటల్ని నీకు అందిస్తాడు. అతన్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని ఒక సలహా చెప్పి దేవదూత వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఏం చేస్తాడంటే, తన దాసులు 100 మంది దాసులు ఉన్నారు కదా, వాళ్ళలో నమ్మకస్తులైన భక్తిపరులైన ఇద్దరిని పంపించి, ఆ పేతురు అనే ఆ భక్తుడు ఎక్కడ ఏ ఇంట ఉన్నాడనే విషయాన్ని విన్నాడో అక్కడికి పంపించి ఆ పేతుర్ని పిలిపించడానికి పంపించాడు. ఇదంతా మీరు చదువుకోండి, అర్థమైంది. పిలిపించడానికి పంపించినప్పుడు పేతురు గారేమో ఆ మేడగది మీద ఉండి మిక్కిలి ఆకలి కొన్నాడు. ఎట్లా ఆకలి కొన్నాడు? మిక్కిలి. అక్కడ వంట తయారు చేస్తుంటే, ఒక ప్రక్కేం వంట తయారు చేస్తున్నారు సహోదరులు. ఈయన బాగా ఆకలి కొన్నప్పుడు ఆత్మలో పరవశుడైపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆకాశం తెరవబడింది, పరలోకం తెరవబడింది. ఒక దుప్పటి లాంటిది, ఒక పాత్ర లాగా ఆకాశం నుండి క్రిందికి దిగడం చూశాడు. ఆ పాత్రలో ఏముందంటే చతుష్పాద, భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద అనగా 4 కాళ్లతో ఉన్నటువంటి పాదాలు కలిగిన జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. ఆ దర్శనాన్ని చూచాడన్నమాట పేతురు గారు. ఆత్మలో పరవశులై చూచి ఆ 4 చెంగులు ఆ దుప్పటి ఆ పాత్రలాగా దిగి ఆయన ముందుకు వచ్చినట్లుగా చూచాడు. చూచినప్పుడు ఒక స్వరం వినబడింది. ఏమనంటే, నువ్వు లేచి వీటిని భక్షించుకొని, అనగా చంపుకొని తిను, నువ్వు వీటిని చంపుకొని తిను అని స్వరం వినబడింది. స్వరం వినపడ్డప్పుడు అంటాడు, మొదటిసారి ఏమంటాడంటే, ప్రభువా వద్దు ప్రభువా, నేను నిషిద్ధమైంది
అపవిత్రమైంది ఏది కూడా నా నోట ఇంతవరకు పడలేదయ్యా. నేను నిషిద్ధమైంది ఏది తినలేదు ఇంతవరకు, అపవిత్రమైంది ఏది తినలేదయ్యా అని అన్నప్పుడు ప్రభువారు అంటారు, ప్రభువు పరిశుద్ధపరిచిన దాన్ని నీవు నిషిద్ధంగా ఎంచకూడదు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను పరిశుద్ధపరిచాను, నువ్వు నిషిద్ధంగా ఎంచకూడదు, తిను అంటాడు. అయినా పేతురు కొంచెం సంకోచిస్తూ ఉండగా అలా 2 సార్లు స్వరం వినబడి తిరిగి మరలా ఆ యొక్క దుప్పటి ఆ యొక్క పాత్ర పైకి వెళ్ళిపోయి పేతురు దగ్గర, ఏంది అసలు ఈ మర్మం ఏంది, ఈ దర్శనం ఏంది, పాత్ర చెంగు ఇది మరి దుప్పటి లాంటిది ఒక పాత్ర దిగడం ఏంది, దీంట్లో ఉన్న జంతువులు ఏంది, ఇదంతా ఏంది అని పేతురు తలకాయ గోక్కుంటా ఉన్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదు, తల వీక్కుంటా ఉన్నాడు. ఏంది ఈ దర్శన భావం ఏంది, ఈ దర్శన భావం ఏంది అని ఆ రీతిగా సందేహంగా ఉన్న టైంలో ఇదంతా మీరు చదువుకుంటే అర్థమైంది, చదివించడానికి టైం లేదు. చదివించేదానికంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను క్లుప్తంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొర్నేలి గారు పంపించాడే తన దాసుల్లో ఆ ఇద్దరిని ఆ పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా పలానా స్థలంలో మీరున్నారని తెలిసి మా కొర్నేలి గారు, మా గురువు గారు ఆయనకు దర్శనంలో మిమ్మల్ని చూపించాడంట, దేవుడు మమ్మల్ని పంపించాడు మీ దగ్గరకు అని చెప్పి ఆ రీతిగా పంపించినప్పుడు పేతురు కొంచెం సందేహిస్తాడు. ఎందుకు సందేహిస్తాడంటే పేతురేమో యూదుడు, అర్థమైందా? యూదుడు అన్య జనాంగంతో సాంగత్యం చేయడం అనేది అది చరిత్రలోనే లేదు. కానీ దేవుడు పేతురుకి ఇచ్చినటువంటి ఒక గొప్ప దర్శనం ఏంటంటే, ఆ దర్శన భావం ఏంటంటే, ఆ దుప్పటిలో కనబడినటువంటి జంతువులు, చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆ ఆకాశ పక్షులు, ఇవన్నీ దేనికి సాదృశ్యం ఏంటంటే, దేవుడు కేవలము యూదులను మాత్రమే కాదు అన్య జనాంగాన్ని కూడా రక్షించడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. అన్య జనాంగాన్ని కూడా రక్షించడానికి వచ్చాడన్న గొప్ప మర్మాన్ని తెలియజేయడానికి. అంటే ఆనాటి కాలంలో యూదులు, యూద జనాంగం మాదే భక్తి, మేమే గొప్పవారు అని విరవీగే వాళ్ళు ఉన్నారు. అయినా ఆ యూదుల్లో కూడా నిజదేవుణ్ణి గుర్తెరగని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దేవుడు పేతురుకు చూపించినటువంటి ఆ గొప్ప దర్శన భావం ఏంటంటే, నేను యూదులకు మాత్రమే దేవుణ్ణి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను దేవుణ్ణి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 10:36 చదవండి, అపోస్తల కార్యాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అంతే. యేసుక్రీస్తు అందరికీ. కనుక ఆ రీతిగా ఆ ఇద్దరు కొర్నేలి శిష్యులు వచ్చి పేతురు గారిని కలిసిన తర్వాత ఇక పేతురు ఏం చేస్తాడంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం కొర్నేలి దగ్గరకు వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు 10:33 చదవండి, 10:32 నుంచి చూడండి. వెంటనే నేను పిలిపించాను. ఈ మాటలు కొర్నేలి అంటున్నాడు, నీవు వచ్చింది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం సిద్ధంగా ఉన్నాం, ఎదురు చూస్తున్నామని. అందుకు పేతురు గారు నోరు తెరిచి ఇట్లా అంటున్నాడు, ఏంటంటే, దేవుడు 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి పక్షపాతం లేదండి. ఆ దేశమని, ఈ దేశమని, ఆ భాషని, ఈ భాషని, ఆ రంగని, ఈ రంగని
మరి ఆ వర్గం అని ఈ వర్గం అని అసలు ఎవరిని మానవులు పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, దేవునికి పక్షపాతం. ఎందుకంటే అందరినీ సృష్టించిన వాడు ఆయనే, అందరినీ కాపాడుతున్నవాడు ఆయన. ఇంకా శ్రేష్టమైన మాట ఏంటంటే 35వ వచనం, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి జనములోను అనగా నువ్వు ఏ దేశపోడు అయినా, నల్లోడు అయినా, తెల్లోడు అయినా, ఎర్రోడు అయినా, బుర్రోడు అయినా, ఎలాంటి వాడు అయినా. అదైనా రాజబాబు గారు భలే పాట పాడేవాడు. ఏం పాట పాడేవాడు? పరదేశి ఓ పరదేశి అని. ఎలాంటి వాడు అయినా, తెల్లవాడివైనా, నల్లవాడివైనా, ఎర్రవాడివైనా, ఏ నాటికైనా నీ మాయమగుటే కాయము, ఏ నాటికైనా నీ చేరుకునుటే న్యాయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనా సరే ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆయన నామములో, యేసు నామములో ప్రతి నోరు ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాల్సిందే అని లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక ఎప్పుడైతే కొర్నేలి పేతురు గారి కబురు పెట్టి తన ఇంటికి రప్పించుకున్నాడో, వెంటనే పేతురు గారు రాగానే అప్పటి వరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. గొప్ప దైవజనుడు రాబోతున్నాడు, ఆయన చెప్పే మాటలు మనం విందాం, దేవుణ్ణి తెలుసుకుందాం, దేవుని కృపలో ఎదుగుదాం, వర్ధిల్లుదాం, ఆయన చెప్పే మంచి మాటలు మనం అంగీకరిద్దామని చెప్పి వీళ్ళు ఎంత ఆశగా ఉన్నారంటే, ఎవరు? కొర్నేలి కుటుంబం, తనతో ఉన్న వారందరూ, తను పిలుచుకున్న వారందరూ, రక్త సంబంధికులు అందరినీ పిలిపించాడనమాట కొర్నేలి. ఎప్పుడైతే పేతురు గారు కొర్నేలి దగ్గరికి రాగానే కొర్నేలికి ఏం చేశాడంటే పేతురు గారి పాదాల మీద పడ్డాడు. సాగిలపడి పాదాల మీద పడ్డప్పుడు పేతురు అంటాడు, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు అట్లా నమస్కారం చేయొద్దు, నాకు నేను కూడా నీలాంటి మనుషునే, నేను కూడా నీలాంటి వాడనే అని చెప్పి చక్కగా ఆ రాత్రి ఆ కుటుంబంతో కలిసి దేవుని స్వార్థను ప్రకటించి వారికి నిజ దేవుని గురించి, ఇందాక 10:36 చదువుకున్నాం, ఏంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పేతురు మాటలు మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విన్న వారి అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడట. చప్పట్లు కొట్టండి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా. మన మీద కూడా అలాంటి ఆత్మ అభిషేకం దిగునుగాక. దేవుడు మన మీద కూడా ఆయన ఆత్మతో మనల్ని నింపునుగాక, మనల్ని బలపరచునుగాక, మన పరిశుద్ధాత్మతో ఆయన మనల్ని నింపునుగాక. పేతురు ఎప్పుడైతే ఆ మాట్లాడుతున్నాడో అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా, వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతం, అంటే అప్పటి వరకు కేవలం యూదులకు మాత్రమే పరిమితమైనటువంటి ఆ అనుభవం ఎవరి మీదకి వచ్చిందంట?
అన్యజనులంటే లోకమంతటి మీదకి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయనకు భయపడతారో, అందుకే ఇందా చదువుకున్న 35, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆ మాటలు చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి ఏం దిగిందండి? పరిశుద్ధాత్మ. అన్ని జనాంగం మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడటం చూచి ప్రజలందరూ విభ్రాంతి నొందారట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళందరూ ఒకటే తీర్మానానికి వచ్చారు, ఇక లాభం లేదు, మనం నిజమైన దేవుని గురించి మనం తెలుసుకున్నాం, ఇప్పుడు మనం అందరం బాప్తిస్మం పొందుదాం, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుదామని తీర్మానానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో వినటం కాదు, ఏదేదో చేయటం కాదు, మనలో ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి, మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తెరగాలి, ఆయన అంగీకరించాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు సన్మానించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన ఘనపరచాలి. యేసయ్య కళ్ళ ముందు మనము ఇప్పుడు మన మధ్య లేడు కదా, మన ముందెవరో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన్ని సన్మానించాలి. నువ్వు గనక ఆయన తలంచుకోకపోతే ఆయన ఎంత వేదన పడతాడో తెలుసా, ఎంత బాధపడతాడో తెలుసా, ఎంత కన్నీరు కారుస్తాడో తెలుసా. ఆయన అంతటి సున్నితమైన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం అడుగుదాం. ఏమని అడగండి, నాతో చెప్పండి. పరిశుద్ధాత్ముడా చెప్పండి, అందరు చెప్పాలి. పరిశుద్ధాత్మ తండ్రి, చేతులు పైకెత్తి చెప్పండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు నాకు కావాలి, నువ్వు నాలో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నన్ను బలపరచాలి, నువ్వు నన్ను నడిపించాలి, నాకు తోడై ఉండాలి, నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను పరలోక రాజ్యం చేర్చాలి. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన్ని మనం హత్తుకొని కనపరిచినప్పుడు, ఆయన్ని మహింపరిచినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే కొర్నేలి, అన్య జనాంగమైనటువంటి కొర్నేలి కుటుంబం పేతురు భక్తుడిని తన ఇంటికి పిలిపించి సువార్తను విన్నారో, వారందరి మీదకి ఏమొచ్చిందంటండి? పరిశుద్ధాత్మ వర్షం వలె కుమ్మరించు. వారందరూ మార్చబడ్డారు. ఎప్పుడైతే దేవుని కృప కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్ని జనాంగంలో కూడా దేవుడు తన కృపను విస్తరింపజేశాడు అనే మర్మాన్ని పేతురు గారు గ్రహించాడో, ఇక ఏ ఆటంకం చెప్పలేదు. ఇక పేతురు గారు బాగా నిష్ఠగా ఉండేవాడు. యూదులు చాలా నిష్ఠ కలిగిన వారు. కనుక ఈ ఉదయకాల వేళ మన మాటలు ముగించుకుందాం. మరి దేవుని మాట, నిజమైన బోధను మనం ఎప్పుడు సత్కరించాలి, ప్రేమించాలి, సన్మానించాలి. ఆరోగ్యవంతమైన బోధ మన జీవితాలకు ఆరోగ్యం, మన కుటుంబాలకు ఆరోగ్యం, సంఘానికి ఆరోగ్యం. లేనిపోయిన వ్యర్థమైన బోధలు విని లేనిపోయిన తెచ్చుకొని పెడత్రోవలు పోయి నాశనం అయ్యే కట్టే మంచి బోధకు మనం విలువిద్దాం, మంచి బోధను ఆస్వాదిద్దాం. పేతురు గారు ఎప్పుడైతే ఆ స్థలానికి వచ్చి దేవుని మాటలు ప్రకటించాడు, అసలు అకస్మాత్తుగా పరలోకం నుండి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను కుమ్మరించాడు వాళ్ళందరి మీద, తన ప్రేమతో నింపాడు. కనుక అట్టి అనుభవంలోనికి మనమును వద్దాం, అట్టి అనుభవాన్ని నేర్చుకుందాం, ఆస్వాదిద్దాం, అట్టి కృపతో నింపబడదాం. అట్టి భాగ్యం పరిశుద్ధాత్ముడు మనకందరికీ నిండుగా మెండుగా దండిగా అనుగ్రహించును గాక. నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కావాలన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన సహవాసం నాకు కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన కృప నాకు కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన సహవాసం ఆశీర్వాదం నాకు కావాలన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి,
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపతో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల వేళ మనల్ని నింపును గాక. ఆమె దేవుడి మాటలు మన వెనుకలో తన పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రార్థన